6:30కే యాక్చువల్ గా నేనైతే లోపల బెడ్రూమ్ లో ఏదో పని చేసుకుంటుంటే ఇంట్లో పనోళ్ళు ఉన్నారు. పనోళ్ళు ఉంటేనే ఎవరో కొత్త వ్యక్తులు వచ్చినారని డోర్ తీయలేదు. తీయమని వాళ్ళని బెదిరించి ఎవరు మీరు అంటే మీరు మీ మేడం నిలవండి ఫస్ట్ అంటే లేదు సార్ ఎవరు లోపల ఉన్నారు అన్నా కూడా వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లన్నీ లాగేసుకున్నారు ఉదయం వస్తానే. మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఎవరు సార్ ఏంటి మీరని అడిగాను. అడిగితే మేము సిబిఐ నుంచి వచ్చామంటే ఎందుకు సిబిఐ నుంచి వచ్చారు, మా హస్బెండ్ కూడా ఇంట్లో లేరు, నేను ఒక్కతే ఉన్నాను, ఒక్కతేను మా అత్తగారు ఉన్నారు 95 ఏళ్లు ఓల్డ్, ఆమె నేను పనోళ్ళు ఉన్నాం ఉంటే ఎందుకు వచ్చారండి మీరు, ఏంటి ఇది అసలు పద్ధతేనా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఏదైనా అంటే మా హస్బెండ్ వచ్చిన తర్వాత మా అని చెప్పాను. లేదన్నారు. మళ్ళీ మా లాయర్ అన్నా పిలిపించుకుంటామండి, విశ్వనాథ్ గారు పక్కనే ఉన్నారని చెప్పి మళ్ళీ లాయర్ గారిని పిలిపించడానికి కూడా 1/2 అవర్ పట్టింది వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి. మళ్ళీ లాయర్ గారి దగ్గర వచ్చి మా దగ్గర నుంచి కోర్టు కాడి నుంచి పేపర్ ఉంది, మేము మీ ఇల్లంతా చెక్ చేయాలా అన్నారు. తర్వాత సరే అని చెప్పారు. ఎందుకు ఏమైనా అడిగితే రైల్వే వర్క్ గురించి మేము సెర్చ్ చేయాలన్నారు. మేము గత 25 సంవత్సరాలుగా రైల్వే వర్కులు చేస్తున్నాం, ఏ రోజు ఎలాంటి ఇబ్బంది లేదు. నిన్న నైట్ అనుకోకుండా ఎఫ్ఐఆర్ కట్టి ఈ రోజు కేసు కట్టాం మేము, మీరు మళ్ళీ కోర్టుకు రావాలి అని చెప్పి ఈ రోజు మొత్తం ఇల్లు ప్రతి పిన్ టు పిన్ 8 గంటలు ప్రతి ఒక్క పేపర్ చెక్ చేసి మా ఇంటి దగ్గర నుంచి కొన్ని పేపర్స్ కూడా తీసుకుపోయినారు. కేవలం ఇది రాజకీయ కుట్ర తప్ప ఇంకా వేరే కుట్ర లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలను చూస్తే ఒక బాధ, ఒక వ్యతిరేకత, ఆయన బీసీ రైతులందరినీ అనగదొక్కాలనే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా మేము రైల్వే వర్కులు చేస్తున్నాం, ఏ రోజు మా మీద ఎలాంటి కేసు లేదు. మరి ఈ రోజు రైల్వే వర్క్ మీద మా భర్తని అడ్డం పెట్టి నన్ను బెదిరించాలనుకుంటున్నారు. మేము జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ కార్యకర్తలకు నాయకులకు తెలియజేసేది ఒక్కటే, మీ బెదిరింపులకు మేము బెదరం. మీరు ఒక పక్క అచ్చెన్నాయుడు గారి పైన కేసులు పెడుతున్నారు, అయ్యన్న పాత్ర గారి మీద, కొల్లు రవీంద్ర గారి మీద, ఈ రోజు నా మీద. అంటే ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, భయపెట్టడం, బెదిరించడం వైసీపీ పార్టీ నేసం. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని మేము గాని అదరం బెదరం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని కూడా నాకు సహకరించిన నాయకులకు కార్యకర్తలకు కూడా పేరు పేరున అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. లోకేష్ బాబు గారు కూడా ఫోన్ చేశారు. ఎందుకంటే మా నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ బయట వాళ్ళని కనుక్కొని మళ్ళీ నాకు కూడా ఇప్పుడే ఫోన్ చేశారు. అమ్మ మీరేం భయపడద్దండి సార్, మేము భయపడం, మేము ధైర్యంగా మీతో అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా కార్యకర్తలు, మా లీడర్లను కూడా మేము సార్తో మాట్లాడి తెలియజేశాం. సార్ ఖచ్చితంగా మీకు అందరికీ మేము అండగా ఉంటామని కూడా తెలియజేశాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.